ఇవాళ తోటలు అందరూ నాటేసారు, వడ్లు అట్లా ఉన్నాయి, పాములు అట్లా ఉన్నాయి, ఎట్లా ఇంకా పిట్టలు మొన్న నాటేసినావు, పిట్టలు రానబట్టే ఈ పిట్టలుగా గిరాలుగా తోటను పన్నా ఏమున్నది, నాటేసుకోక వేసుకోక మంచిగా తింటాను. నేను ఏక నాటేస్తే అంత నాశనం చేయబట్టే పిట్టలు ఏమో అల్లుడు అంత మంచిదేనా? అంత మంచిగా నీ పన్నా ఏమున్నది, నాటేయక వీటేక మంచిగా నడిపిస్తున్నావు. మాకేమో పిట్టలు చూడు వేసిన అంత కళ్ళం అంతా ఖరాబ్ చేస్తున్నాయి, అంగడి చేసి పాడవుతున్నాయి. ఏడమా నువ్వు వేసినావు ఇంకా నాకు అట్నే ఉండే దాని గందిగా అంటున్నాగా నీ పన్నా ఏముందా నీ చూడ మొత్తం వేసిన పొలం అంతా నాశనం కావచ్చు. మళ్ళీ నీతో వేస్ట్ అవుతుంది ఏం పడకు. ఏడమా నా పొలం అంతా అట్నే ఉండే నాకు నాట వేయకపోతే ఏమైపోతే నీదన్నా వేసినావు ఇంకా ఆంధ్రలో మంచిగా ఉంటుంది. పిట్టలు ఒప్పుడు ఏదో ఒకటి అయితే నీదే ఆంధ్రలో వేసినావు నువ్వు అట్నే ఉండవు. అట్నే పాడే వేరే కాకపోతే నీళ్ళు లేదు అంటే ఎండి అంటే ఏడారు లెక్క అయిందో వాళ్ళు ఏమన్నా ఏముంది నీది ఎడారి అయినా ఏం కాదు. వానలే కొట్టబట్టే దేవుడే గారిని బట్టే బోరు పెట్టుడు ఉందా, కరెంటు పెట్టుడు ఉందా, ఎందుకు ఎయిర్తపాడు ఒక 4 రోజులకైనా వేసుకో. వెనక సీర వచ్చినా పంట మంచిగానే ఉంటుంది సరేనా. ఎయిర్తా పడకు అట్టిగా నాలుక వేసుకొని ఎగిరితపడి వేస్తే అంత చూడవు పిట్టలు వస్తే మళ్ళీ ఇటు కాకుండా పంట అయితే మంచిగా ఉంది కదేమో. ఏం మంచిగా ఏమో అల్లుడు. సరే అల్లుడు మరి వెళ్తామా? సరే సరే నేను అట్లా తిరిగి వస్తావు రౌండ్ వేసి వస్తా. ఏం చెప్తున్నావు? ఏం కదా తోటలందరూ నాటేసారు, ఇంకెప్పుడైతావు? నమస్తే నమస్తే చిచ్చా నమస్తే. ఏమా చిచ్చా గిడి దారి పడ్డది ఎన్నలే గిట్ వచ్చినావు? చాకి తవ్వండి పోతున్నాను, ఒడ్డు ఎక్కినట్టు కనబడుతున్నావు. మరి అందుకే చూసుకోవడం వచ్చినా ఎక్కుతున్నా మరి ఇంకా నాటే అయిపోతే మరి తోటలందరూ నాటేసి నువ్వు ఇంకా ఎత్తలేవు అని చూద్దామని వచ్చినా. చిచ్చా ఇంకా నాటే అయిపోతే అందుకే ఇంకా తర్వాత ఎత్తున్నా ఒడ్లు ఎక్కుతున్నాయి. ఏ తోటలు అందరు పక్క కొండలు అందరూ అయితే నువ్వు ఇంకెప్పుడైతే అంత అట ఎండకపోతుంది. ఏమున్నా మరి సరే 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 ఇచ్చా ఒడ్లు ఎక్కువ నాకు అదా ఇస్తాను. ఒడ్డు గీడుకుంటే గీడికి ఎక్కుతుందని రాజుగారు ఇక్కడ దాకా తెలుపుతున్నాను. ఇక్కడికి ఏం చెప్పుకుంటే ఇచ్చా అది చెప్పు ఎక్కడుకుంది ఒడ్డు కొంచెం బీకి ఎక్కువ అట్లా గీడికి ఎక్కువ పడుతుంది. దక్కడుకుంటే గట్టు ఎక్కువ వీడికి ఎక్కువ ఏం కాదు. రైట్ నేను వెళ్తున్నా మరి లోపలికి ఎక్కువ. సరే సరే వీడు వచ్చిందంటే కథ ఏటైతే ఉంది కదా. పూసగాడ వచ్చి మేడగాడ ఏదట్టినట్టున్నది. ఇంకా ముందు నన్ను నేర్పిస్తాడు ఇప్పుడు ఆమె నేర్పిస్తాను. ఇంకా చెప్పుడు అయిపోలే అవుతుంది అవుతుంది మామ. మెల్లమెల్ల ఎక్కువ అని జర మీదికి వస్తుంది చూసుకుంటే ఎక్కువ. ఏడమా చూసుకుంటే ఏంది ఒడ్డు ఉండే చూసుకుంటే ఎక్కువ మరి మధ్యలో ఉంటే అయిపోయాయి. ఓ మొత్తం చెక్కనే ఎక్కిండే ఒడ్డును. అల్లుడు ఏమా ఇది ఇప్పుడే చెప్పినా కాడ చూసుకోవా నువ్వు సన్నకారు ఉంటే అక్కడ అంగడి ఇట్లా అయితే పొలంలో నీళ్ళు ఏమన్నా నావుతాయి ఎవరన్నా చూస్తే ఎవరైనా పద్ధతేనా ఇది? ఇడాగా ఎక్తి ఒడ్డేడుంది గీడుంది ఒడ్డు నువ్వు ఇడాగా ఎక్తి నువ్వు ఇంకా దండి ఎక్కినావు అక్కడ రాకుండా ఒడ్డు ఇక్కడ ఎక్కినావు. ఇంకా గీడి ఎక్కినా నీకు అయ్యిందమ్మా ఒడ్డు. ఏడ ఎక్కినా బరాబరి ఎక్కినా చూడు ఒడ్డుకు ఏర్పడతలేదా? ఏడమ్మా నేనే కరెక్ట్ ఎక్కి నేను బరాబరి ఎక్కి ఒడ్డు. ఇక కావాల్సి ఉంటే జల్సిచ్చా ఇంతకుముందు చూసిండు, కావాల్సి ఉంటే పిలిపిద్దాం జల్సిచ్చాను. ఏనా పిలిపి ఎవరు పిలిపిస్తావు పిలిపి ఆ జైలా పిలు
జల్సిచ్చిన పిలువు చూసుకుందాం. సరే పిలిపిస్తున్నావు. ఏడికెళ్ళి పిలిపిస్తావు? కింద ఇట్లున్నా ఏంది? ఆహా అట్లానా. చిచ్చా ఎక్కడున్నావు? ఈడ గెట్ల కాడ లొల్లి కాబట్టి ఇంతకుముందు చూసిపోతే ఈడ లొల్లి కాబట్టి గెట్ల కాడ తొందరరా. చిచ్చా అత్తన్న గట్టి కాడికే కదా అత్తన్న దొరికిర్రా రాజు ఇంకా ఇద్దరు సంగతి చెప్తాను. నాకే పుల్లలు పెడతారా ఇద్దరు రాదు. అబ్బా లొల్లి 30 అయిందిగా. ఇక 2-3 రోజులు మనకి కిందే పొద్దు పోతుంది. చిచ్చా ఫోన్ చేస్తే రమ్మంటే ఏమైంది? ఏం కదా చిచ్చా అప్పుడు నువ్వు చూడని ఏంది బాగోతాం? ఈ బోయెత్తులేసారేంది? 4 మాటలు ఏంది? కథ ఏంది? కరెక్ట్ అయింది ఏమైందా జలన్నా? చూడు వేడిదాకా ఎక్కిండు చూడు ఒకసారి. తర్వేనా ఇది తదంత్రమేనా? గిడికి ఎక్కుతారు ఎవరన్నా? ఈ సన్నకారు వడ్డేనే కొంచెం తెలియదా? ఇంకా పెద్ద మనిషి లేక నీకే పోవట్టే ఫోన్ చేసి నువ్వే చెప్పు. ఇప్పుడు న్యాయం చెప్పి నువ్వే. తమ్మి వడ్లకాడ ముచ్చట మనం మాట్లాడుకుంటే 4 పెద్ద మనుషులు దాంట్లోకి పోయి మాట్లాడుకుంటే అటు ఇటు అవుతుంది. ఇది సెట్ చేసుకోవాలి. ఇక ఈ ముచ్చటకు ఆయన చెప్పినాడు నిజంగా. ఆయన 4 పెద్ద మనుషులకు తెంపుకుందాంపా. ఇది ఎన్నెన్నున్నా మళ్ళీ లొల్లి ఉడవది మనకు దంగది. సరే ఆడికైతే ఆడికే పంపా. 4 పెద్ద మనుషులు కదా. ఇప్పుడు నీకు నాకు లొల్లి ఎందుకు? శేఖర్ మన భూమి దగ్గర గిట్ల పంచాయతీ అయింది అక్కడ. నువ్వు పెద్ద మనిషి లెక్క రావాలి మనకు అక్కడ. సరే దాని అర్థం. సరే పోదాం. మ్యాటర్ ఏంటి చెప్పి ఏమైంది అసలు? శేఖర్ మన గిట్ల ఇప్పుడు నాటేయాలి మనం. ఇంకా అందరు నాట్లు అయిపోయినాయి. నేను నాట్లు వేయాలని ఒడ్డు ఎక్కుతుంటే నా ఒడ్డు ఎక్కిన నాడు ఎక్కినాను పంచాయతీకి వచ్చిండు. పెద్ద మనుషులు అది ఇది అంటుండు. మరి కథ ఏంది? నువ్వు రావాలి. ఈనో బాధలు ఉంటే ఆయన వచ్చి నా ఒడ్లు ఎక్కిరు అది అని ఒడ్డిగా పంచాయతీ లెక్క ఎత్తుండు. సరే పోదాంపా. వాళ్ళ సంగతి ఎందుకు చూద్దాం. మన గ్యాంగ్ వేసుకొని పోదాంపా. సరే శేఖర్ మరి ఇప్పుడు పోదాం మరి. సరేపా. మన ఇద్దరి మధ్యలో సన్నక రోడ్డు ఉందా? ఒడ్డు కాడికి నేను పోయినా. ఏంటి నాటేసినామని పిట్టలు కొట్టడానికి పోయేసరికి ఏం చేసిండు ఆ వెంకటేష్ మొత్తం మధ్యలో ఒడ్డు సగం ఎక్కేసిండు. చెప్తే నేను చెప్పిన ఇట్లా చేయొద్దు, పద్ధతి కాదు ఇది, ఎవరు అద్దుమంది వాళ్ళు ఉన్నాం అని చెప్పి నేను మాట్లాడినా. అంటే ఆయన ఏం చేసిండు, ఆయనకి ఎవరు చెప్పిరాట పెద్ద మనిషి చెప్తే ఆయన తీసుకొచ్చి ఇద్దరి మధ్యలో ఇది దిగది పంచాయతీ, మనం పోదాం పెద్ద మనుషులు తెచ్చుకుందాం అది అని చెప్పి మాట్లాడితే నేను మీ ఇద్దరిని పిలిచిన. మీరు ఏం చేస్తానంటే మనకు అనుకూలంగా తీర్పు చెప్పాలి ఎట్లా చేసి. సరే గట్లా జరిగిందా? మరి పోంపా ఇప్పుడు పోయి చెప్తాంపా పంచాయతీ. వాళ్ళు ఎల్లమ్మ గుడి కాడ ఉన్నారట. పోదాం ఇప్పుడు పోయి మాట్లాడదాం వాళ్ళతో. మాట్లాడి మన దిక్కు పంచాయతీ సెట్ అయ్యేటట్టు చూసుకుందాం వద్దాం. ఏం సంగతి? ఒడ్ల గురించి లొల్లి పెడుతురాట. నేను వచ్చి నాకు చెప్పిండు. మరి ఏం సంగతి చెప్పుర్రి. ఇంకా జానడు ఒడ్ల గురించి ఏం లొల్లివే? ఏమత్తా లొల్లి పెట్టుకుంటా మీకు? ఏముంది ఒడ్ల కాడ అంటే ఏమన్నట్టు ఒడ్ల ఉన్నదంత ఒడ్ల కాడ ఉంటాయి కదా. జానడు అంత ఉన్నదే జానడు భూమి అంటే దాన్ని ఉన్నదంత చెక్కుంటూ వచ్చినాక ఏముంటుంది మాకు? మొత్తం చెక్కుంటూ వచ్చినట్టు ఒకటి కాడ అంతా మీ కూడా మళ్ళీ లొల్లి పెట్టినట. షక్కీర్ అంటారు. ఉన్నది కూడా నాకు కూడా కదే జానడు భూమి కదా. ఆయన ఎక్కలే ముందు షక్కీర్ అంటారు. ఫస్ట్ ఆయనే ఎక్కిండు కదా, తర్వాత నేను చెక్కిన. మాటికి ఒడ్డు ఎక్కిరు అంటారు. నేను ఇట్లా ఎక్కగా నువ్వు చూస్తావా? కనబడ్డప్పుడల్లా ఒడ్డు ఎక్కినా అని ముచ్చట పెడతాను. చెప్తానే వెళ్తా చూస్తా కనబడతలే ఒడ్డు ఎక్కేది. జెల్సిచ్చా చూసిండు. జెల్సిచ్చా పిలిపిస్తే వెంకటేష్ రమ్మంటే అయిపోలే మీ పంచాయతీ. ఇంకా ఒడ్డు ఎక్కిన అంటుండు. ఒడ్డు ఎక్కను చూడని చెప్పు మరి ఇప్పుడు. చిచ్చా నువ్వు ఎక్కిన ఒడ్డు చూసినా నేను ఆయన ఎక్కింది నేను చూసినా. గిటడి ఎక్కువ గడ్డడి ఎక్కని నేను చెప్పినా అంతే. నువ్వు లోపలికి పోయి ఎక్కుమన్నా. నువ్వు చెక్కమని నువ్వే చెప్తీవి. ఈయన చెక్కిండు. ఇటు చెక్కి వాడు చెక్కి అనుకుంటే నువ్వు చెక్కిపించినావు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య లొల్లి పెట్టి కూర్చున్నావు. మళ్ళీ ఇప్పుడు వచ్చి నేను అనలేదు, నేను ఏం చెప్పాలని నువ్వు అనబడుతుంది మళ్ళీ. నేను అనలేదు. ఒడ్డు గురించి నాకేం తెలుసా? నేను అటు నా పొలం దిక్కు పోతే వెంకటేష్ కనబడితే అట్లా మాట్లాడినాక అంతే. నాకు ఆ ఒడ్డు తెలియదు, సంగతి తెలియదు, నాకు అవసరమే లేదు. ఆయన ఎక్కువ అంటుండు, మీరేమో చెక్కలే అంటారు. మధ్యలో చూసినాము ఆయనకి చెప్పి మళ్ళీ చెక్కిపించిండు అని మీరు ముచ్చట పెడుతురు. ఇదేందా పంచాయతీ? ఏమైనా ఉంటే చక్కగా మాట్లాడుకోవాలి కానీ ఆయన చూసిండు ఆయన చేసిన ఆయన ముచ్చట పెట్టుకుందే. మధ్యలో ఒకళ్ళు వచ్చి చెప్తే చెప్తారా? ఒడ్డు ఎవడన్నా ఏదైనా ఉంటే కరెక్ట్ ఉంటే చేసుకోవాలి. మీరిద్దరు మాట్లాడుకొని చేసుకోవాలి. మధ్యలో చెప్తే చేస్తారా? ఇది ఇదేం పంచాయతీ అది? నీ ఒడ్డు ఎక్కలే ఏం చెక్కలే. ఆయన ఎప్పుడు ఏందా? నీ ఒడ్డే ఎక్కలే పో. ఇక్కడ చెప్పుకుంటే చెప్పుకోపోరు, ఏం చేసుకుంటే చేసుకోపోరు. చేసిందంతా చేసి ఇప్పుడు చెక్కలని బాగా మాట్లాడతాం. నేను చూడలేదు అప్పుడు నువ్వు ఎక్కగా. మళ్ళీ ఇప్పుడేమో నేను ఎక్కడే అని బరాబర్ గట్టిగా మాట్లాడతాను. జలిని తీసుకొచ్చింది నువ్వేనా? మళ్ళీ ఇప్పుడేమో ఇట్లా మాట్లాడబడుతుంది. ఇది పద్ధతే నావే? నువ్వు ఏం మనిషి జలి?
గే ఒడ్ల గురించి ఇల్లు పెట్టించినావు ఇంక మధ్యలో ఇదేనావే నీకు కూడా పక్కపంట ఉంది కావే ఒడ్డు ఏం మాట్లాడుతున్నావు మధ్యలో పుల్లలు పెడుతున్నావు గిసంటే ఎందుకే ఇదేమన్నా పద్ధతి నావే జల్లి ఈ పుల్లలు పెట్టుడు ఎందుకే ఇదేంది ఏదైనా ఉంటే కరెక్ట్ మాట్లాడుకోవాలి ఏమున్నావు ఏం పెద్ద మనిషి ఉన్నావా ఏమైనా పంచాయతీని పిలిచినా మీరు మీరే లొల్లి పెట్టుకుంటారు మేమెందుకే ఇక్కడ మరి మీరు చూసుకోరు నేను పోతున్నా. రాజు పంచాయతీని పిలిచినా కానీ ఇదేం పంచాయతీ మీరు లొల్లి పెట్టుకునేది ఏమన్నా పంచాయతీ ఇది కథ మీరు ఏం చేసుకుంటారు ఏం చేసుకోరు పంచాయతీ ఏ పంచాయతీలో ఏం లేదు చల్ ఇదేం పంచాయతీ అరే మనం ఆడుకుందాం పారా. ఇంకోసారి ఇట్లా ఒడ్డు జోలికి వచ్చిన ఆ ఒడ్డు మీద ఎక్కిన పద్ధతి ఉండదు మర్యాద దక్కది చెప్తాను. రేపని నేను చూస్తా ఒకవేళ ఎక్కితనైతే మర్యాద దక్కది. ఒడ్డు జోలికి నువ్వు రాకు నేను రాను ఎవరు సాధారణ ఉన్నావు. అరే నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఇదే పని అవే నిన్ననే కాదు పంచాయతీ అయింది మళ్ళీ వచ్చి మళ్ళీ మధ్య లెక్క పడుతుంది ఈ పద్ధతేనా? ఊరికైనా ఎవరు పారా మర్యాద మరి నీకే ఉంది అనుకుంటున్నావు పారను? ఏ